ఇదిగో ఆనంద్ గారు, మీరు పెద్దవాళ్ళు, మీరే మాకు న్యాయం చెయ్యాలా? ఆవిడ వేరే పని మీద వచ్చారు. ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం కాదమ్మే, నేను ఆవిడతోనే మాట్లాడాలా. దేని గురించి? పెద్దదైనా అనన్య పెళ్లి చేయకుండా శరణ్య పెళ్లి చేస్తున్నారు ఏంది అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్ట పడితే అట్ట మాట్లాడుతా ఉండారు. ఆ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు పట్టించుకోబడలా. దీని పెళ్లి చేయడానికి రెడీ అయిపోతా ఉండారు. అది ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి. ఆ విషయం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఏంటి? నువ్వు ఉండన్నయ్య. పాపం పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయి పెళ్లి ఎందుకు చేస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుంటే ఆవిడికి బాధేసే అడుగుతోంది కదా, అంతే కదా? అవునవును. వాళ్ళకి చెప్పండి దేనికదే పద్ధతి అని. పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం తప్పని వాళ్ళకి తెలియక చేయడం లేదు. పెద్దమ్మాయికి వయసున్నా పద్ధతంటే ఏంటో తెలీదు కాబట్టే తనకి తీసుకొచ్చిన సంబంధాలన్నీ తనే చెడగొట్టుకుంటోంది అని చెప్పండి. ముందు క్యారెక్టర్ నిలబెట్టుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. అందుకే ముందు చిన్నమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు అని చెప్పండి. పెద్దరికం కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా, అందుకే అలా చేస్తున్నాం అని చెప్పండి. ఓకేనా? నా బిడ్డని క్యారెక్టర్ లేదంటావా? అంటే నువ్వు చేసుకున్న దానికి పెద్ద క్యారెక్టర్ ఉందా? చెప్తా. క్యారెక్టర్ లేని దాన్ని అన్నావు కదా, నీ దృష్టిలో క్యారెక్టర్ లేనిదే నీ ఇంటి కోడలైతే అప్పుడేం చేస్తావు? ఎటు నీ కొడుక్కి విడాకులు ఇప్పిస్తున్నావు కదా, దాన్ని నేను వాడుకుంటాను. నీ ఇంటికి పెద్ద కోడలిగా వస్తాను. నువ్వన్న ప్రతి మాటకి నీకు సమాధానం చెప్తాను.